హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. టుడే స్పెషల్ మా తమ్ముడు మరదలు మ్యారేజ్ డే అందుకని చెప్పేసి మా తమ్ముడు మొత్తం ప్రిపేర్ చేయించారు. అన్నయ్య వదిన కూడా వచ్చారనమాట. తమ్ముడాల మ్యారేజ్ డే అని చెప్పేసి సెలబ్రేషన్ ఏంటంటే మార్నింగే మొత్తం అన్నీ తెప్పించేశారు. చికెన్, ఫిష్, ఫ్రాన్స్ బిర్యానీ మొత్తం అన్నీ చేయించారనమాట. మధ్యాహ్నం తినేస్తే ఈవినింగ్ పార్టీకి కూడా సరిపోతుంది. అది బయట నుంచి తెప్పించుకుంటే కొద్దిగా రేటు సరిపోదు కదని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసేసి ఐడియా ప్రకారంగా తమ్ముడు తీసుకొచ్చేసి మమ్మీ వంటలు చేస్తుంది, చాలా బాగా చేస్తుంది మమ్మీ చేసింది మొత్తం అన్నీని. అంటే కొత్త కదా వదిన అన్నీ అని వీడియో తీయొద్దని చెప్పేసి అన్నారని చెప్పేసి తీయలేదు వీడియో అయితే. భోంచేసినప్పుడు అయితే తీయలేదు. నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్స్ ఏమో చిన్న గేమ్ లాగా ఆడుకున్నారు భో భోజనం అయిపోయిన తర్వాత. ఈవినింగ్ పార్టీకి అయితే అలాగే ప్రిపేర్ అవ్వాలి కదా అని చెప్పేసి మేము భోజనం చేసేసరికి 2 అయిపోయింది. 3 కల్లా చిన్న గేమ్స్ లాగా ఆడుకున్నారు పిల్లలు, మా హస్బెండుని. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. మేమందరం రెడీ అవ్వి రుషికొండ బీచ్ రోడ్డు ఉంటుంది కదా, అక్కడ లైటింగ్ అది కొంచెం బాగుంటుంది ఫోటోలకి అది అని చెప్పేసి మ్యారేజ్లో కూడా అక్కడే సెలబ్రేషన్ చేశారు తమ్ముడు వాళ్ళుని. అక్కడ సెలబ్రేషన్స్కి అని చెప్పేసి అందరం రెడీ అవ్వి వెళ్ళామన్నమాట. అక్కడ సెలబ్రేషన్స్ మొదలు పెట్టాము. ఏదో చిన్న ఫ్యామిలీదా చిన్న సెలబ్రేషన్స్ స్వీట్ మెమరీస్గా ఉండాలి కదండి. అందుకని చెప్పేసి చిన్నగా ప్లానింగ్ చేసుకున్నాం. ఇంట్లో మమ్మీ వాళ్ళదైతే ఇంట్లోనే చేసాము. వాళ్ళది August 7, ఇదేమో August 16. అందుకని చెప్పేసి చిన్న బయటికి వెళ్ళి సెలబ్రేషన్ కానీ చేసుకొచ్చి తర్వాత అన్నయ్య వదిన వాళ్ళు కూడా వచ్చారు కదా, సరే బయటికి కూడా ఎలాగా వెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పేసి ప్లానింగ్ ప్రకారంగా రుషికొండ బీచ్ అక్కడికి వెళ్ళామన్నమాట. అప్పటికి మేము వెళ్ళేసరికి 7:30 అయిపోతుంది. 8 మినిమం 8 అయిపోతుంది సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసరికి. మా ఫోన్ ఏంటంటే అక్కడ కొంచెం లైటింగ్ తక్కువ వచ్చింది, అందుకని చెప్పి ఫోన్ కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది. తమ్ముడు అంటే మా చిన్న తమ్ముడికి జాబ్ వచ్చింది కదండి, అందుకని చెప్పి తను ఊరు వెళ్ళారనమాట. జాబ్ పర్పస్ ఢిల్లీలో వచ్చింది జాబు. అందుకని లేకపోతే మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ఏ ఫంక్షన్కైనా ఫోటోలు తీస్తారు, ఒకరు తీస్తే ఒకరు అలాగా. ఇప్పుడు ఏంటంటే చిన్న తమ్ముడు ఊరు వెళ్ళాడు కదా, నాకేమో ఫోటోలు తీయడం రాదు, మిగతా వాళ్ళకి కూడా అంత మాత్రం ఫోటోలు తీయడం కూడా రాదు ఎవరికి. తమ్ముడు అయితే చాలా బాగా తీస్తాడు వీడియో ఫొటోస్ అయితేనే. వాళ్ళ మ్యారేజ్ డేకి వాళ్ళు ఫోటోలు తీసుకోలేరు కదా, అందుకని చెప్పి ఆ ఫోన్ ఏదో కొంచెం వచ్చాను నేను తీసుకున్నాను. మా హస్బెండ్ ఏమో నా ఫోన్లో వీడియోలు తీస్తున్నారనమాట. వీడియోలు తీస్తున్నారు. అందుకని చెప్పి తమ్ముడు అలా తీయి ఇలా తీయి అని చెప్పి అంటున్నాడు అనమాట. నాకేమో సరిగా తీయడం రావట్లేదు, అలా ఫోన్ కొంచెం వాళ్ళ ఫోటోలు క్లమ్జీగా వస్తున్నాయి అనమాట. వీడియో కూడా అంతే. వాయిస్ ఓవర్ అంటే రియల్గా పెడుతును. పిల్లలు తర్వాత ఏమో పక్కన వెహికల్స్ అవి కూడా చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఆ సౌండ్స్ మరి యూట్యూబ్ అలో చేయదు కదా, అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. మొత్తం అక్కడ ఏం జరిగింది ఏంటన్నది నేను వాయిస్లోనే మాట్లాడేస్తాను. తమ్ముడు ఏమంటున్నాడంటే, ఫోటో తీస్తున్నావా, నువ్వు వీడియో తీస్తున్నావా, ఏం తీస్తాను అన్నది నాకు చెప్పాలి కదా, నువ్వు ఎలా పడితే అలా తీసేస్తుంటే దేనికి ఫోజులు ఇవ్వాలి అక్కడ తెలియట్లేదు మాకు అని చెప్పేసి అంటున్నాడు. లేదు, నేను ఫొటోస్ తీస్తున్నాను, మీ దాంట్లో నీ ఫోన్లో ఫొటోస్ తీస్తున్నాను, నా ఫోన్లోనేమో వీడియో తీస్తున్నాను అని చెప్పేసి నేనేమో అంటున్నాను అనమాట తమ్ముడితో. అక్కడ మమ్మీ డాడీ కూడా ఫస్ట్ వెళ్ళారు పెట్టడానికి, పెద్దవాళ్ళు కదా. మమ్మీ డాడీ వెళ్ళి కేక్ తినిపిస్తున్నారు. లాస్ట్ టైం మేము బీచ్లు అక్కడికి వెళ్ళి కేక్ కటింగ్ చేసేసరికి వాటర్ మర్చిపోయాం తీసుకెళ్ళడానికి. అక్కడైతే షాప్స్ అయితే ఏమీ లేవు. అంటే లొకేషన్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళామన్నమాట. అందుకని చెప్పి ఈసారి ఏం చేసామంటే మా అమ్మే 4 బాటిల్స్ వాటర్ ఫుల్గా నింపేసి తీసుకొచ్చింది కేకు. అయితే మమ్మీ వాళ్ళు తినిపించేస్తున్నారు. మమ్మీ ఏంటంటే కేకు గిఫ్ట్గా ఇచ్చిందనమాట. మమ్మీ డాడీ కేకు గిఫ్ట్గా ఇచ్చారు వాళ్ళకి. సెలబ్రేషన్ అక్కడ కొట్టివి అవన్నీ కూడా మా మమ్మీ తీసుకొచ్చారనమాట. చూడండి మమ్మీ డాడీ వాళ్ళు
కీర్తిని కూడా రమ్మని చెప్పేసి అంటున్నారన్నమాట ఫోటోలకి. కీర్తి పక్కన ఉండి తనేమో గిఫ్ట్ రెడీ చేసిందంట, లెటరు మమ్మీ డాడీ కోసం. అది పట్టుకొని నేను ఎప్పుడు ఇవ్వాలి నేను ఇవ్వలేమని వెయిట్ చేస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ మేము అక్కడ వెళ్తున్నామంటే డాగ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఆ డాగ్ ఫోటో మా డాడీ అంటున్నారు ఫోటో తీసుకొచ్చా అని చెప్పేసి అంటే వాళ్ళ మమ్మీ తీసుకొచ్చమ్మా అని అంటున్నారు. ఆయన ఏమంటున్నారమ్మా అంటే ఎక్కువ మంది ఉన్నారు కదా, అది మీదకి ఎక్కేస్తుంది, ఆడలు పెడుతుంది, అల్లిపోతారు ఫోటోలకి అని చెప్పేసి అంటున్నారు. అయితే వద్దని చెప్పేసి అన్నాము, వెళ్ళిపోయింది. వాకింగ్ తీసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ అన్నయ్య వదిన వచ్చారని చెప్పేసి అన్నాను కదా, అన్నయ్య వదిన వాళ్ళ బాబు అనమాట. అంటే మా మరదలు వాళ్ళ అక్క. ఇటు నాకేమో అన్నయ్య, తనకేమో మరదలు వాళ్ళ అక్క అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ లాగే ఉంటారు వాళ్ళు. వాళ్ళు కూడా ఫోటో తీయించేసుకున్నారు. వెహికల్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి అక్కడ, అందుకని రియల్ వాయిస్ పెట్టలేదు. కానీ రియల్ వాయిస్లో జోక్స్, మా హస్బెండ్ వేసిన జోక్స్ అయితే చాలా ఫన్నీగా ఉంటాయి. మా హస్బెండ్ అంటే ఎక్కువ నవ్విస్తూ ఉంటారనమాట. నేను నేను మా హస్బెండ్ మా పాప కేక్ తినిపించడానికి వెళ్ళాము. నెక్స్ట్ నేనేం తీసుకున్నానంటే రింగ్సే తీసుకున్నాను. వీళ్ళకి కూడా మనీ ప్రకారంగా ఇస్తే డ్రెస్సులు అంటే అవన్నీ అలాగ కొంటారు కదా, ఎప్పుడిచ్చో తీసుకోవాలనుకుంటున్నాను. గోల్డ్ అయితే కాదండి, సిల్వరే తీసుకున్నాను. డైలీ యూజ్కి బాగుంటాయి అని చెప్పేసి సిల్వరే తీసుకున్నాను. మమ్మీ వాళ్ళకి తీసుకున్నాను, వీళ్ళకి కూడా రింగ్సే తీసుకున్నాను. మనీ ప్రకారంగా ఇస్తే ఖర్చు అయిపోతాయి కదా, అవి ఏమి తీసుకోమన్నా నెక్స్ట్ బట్టలు తీసుకోమన్నా ఉన్నాయి కదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇలా చిన్న గిఫ్ట్ ఇస్తే అవి మార్చలేరు. తర్వాత బాగుంటాయి, చేతికి డైలీ యూజ్ పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి కదా, అందుకని చెప్పేసి రింగ్సే తీసుకున్నాను నేనుని. సైజులు కూడా కరెక్ట్గా ఊహించే తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోయినాయి. మా ప్రియ నేను గిఫ్ట్ తేలేదంటే మమ్మీ నీకు సీక్రెట్ గిఫ్ట్ నువ్వు ఇస్తే కానీ అని చెప్పేసి అని అన్నాను. తను హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అవునా మమ్మీ తెచ్చావా గిఫ్ట్స్, నేను ఇస్తానని చెప్పేసి అంటే నువ్వే ఇవ్వమ్మా అని చెప్పేసి ప్రియాకి ఇచ్చాను. తీస్తుంది అనమాట, తీసి ఇచ్చేయమ్మా గిఫ్ట్స్ అంటే తీసిస్తుంది. వాటర్ అంటే అయిపోతాయని చెప్పి కర్చీఫ్ తీసుకున్నాము. టిష్యూ బన్ మర్చిపోయాం తీసుకెళ్ళడం. చెప్పాను కదా వీడియోస్ ఫోటోలు తీయడం కొంచెం క్లమ్జీగా ఉంటుంది. వాళ్ళ మామయ్యకి ఇస్తుంది, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో వాళ్ళ అమ్మ అత్తకి ఇస్తుంది అనమాట. రింగ్స్ సెట్ చేస్తుంది అనమాట ఎవరికి ఏంటి ఇవ్వాలని. ప్రియాకి ఏంటంటే మూడ్ బాగుండాలి, ఫోటోలు తీసుకోవడానికన్నా వీడియో తీసుకోవడానికన్నా దేనికన్నా తనకి ఇష్టం ఉండదు. బతిమాలతో ఈ ఫోటోకి వచ్చింది అనమాట. నువ్వే గిఫ్ట్ ఇవ్వాలి కదమ్మా అంటే అప్పుడు ఈ ఫోటోకి వచ్చింది. చిన్న ఫ్యామిలీస్ అలా క్యూట్గా చేసుకుంటే 1 ఇయర్కి ఒకసారి అలా ఏంటంటే చేసుకుంటాం. బర్త్డేస్ కానీ మ్యారేజ్ డే కానీ సెలబ్రేషన్ చేసుకుంటుంటే కొంచెం బాగుంటుందండి. అంటే అది ఫీలింగు వేరే లెవెల్లో వస్తుంది. ఎన్నేమున్నా సరే ఆ సిచ్యువేషన్కి అందరం కలిసి ఉంటే కనుక చాలా బాగుంటుందండి. మమ్మీ పక్క నుంచి కేకు పడేలా తీసుకోండి అటు నుంచి బాగుంటుందని అంటే మా తమ్ముడు స్టూల్ అయినా అన్నీ తీసుకురాలేకపోయావా ఇక్కడ అరేంజ్ చేద్దాం కదా అని చెప్పాను అంటున్నాడు. దానికో అదే మాట్లాడుకుంటున్నారు, రింగ్స్ చేంజ్ చేసుకుంటున్నారు. అంటే ప్రియా ఎవరిది వాళ్ళకి ఇచ్చేసింది కదా, అందుకని రింగ్స్ చేంజ్ చేసుకుంటున్నారు అనమాట.
మా హస్బెండ్ పాట పాడుతున్నారు పక్క నుంచి. మీకు రియల్ వాయిస్ పెట్టక అక్కడ జోక్స్ ఏమి మీకు అర్థం కావు, నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను మొత్తం. కానీ వెదరు అన్నీ కూడా కరెక్ట్గా భలే సెట్ అయినాయండి. సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. సారీ అయితే తనే బ్లౌజ్ కుట్టుకుంది, తను టైలర్ అనమాట. చాలా బాగా కుడుతుంది మోడల్స్ డిజైన్స్ అన్నీ. గాలి ఎక్కువ వేసేస్తుంది, అది స్ప్రే కొడుతుంటే అదేంటంటే ఎలా కొట్టినా సరే పైనుంచి వెళ్ళిపోతుంది, లేకపోతే వాళ్ళకి ఫోన్కి మాత్రం సెట్గా రాలేదు. మా పండేమో ఏంటి అలా కొట్టేస్తున్నావో, ఏదో జోక్స్ వేసారనమాట. అందుకని చెప్పి ఒకసారి అందరం ఒకేసారి నవ్వేసాము. గాలి ఎక్కువ వేయడం వల్ల ఆ స్ప్రే అంతా కింద నుంచి అలా పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఫోటోలకి వీడియోకి అయితే కరెక్ట్గా రాలేదు. ఫోటో ఫిక్స్ తీస్తున్నారనమాట సాంగ్ పెట్టడానికి. అంటే వేరే ఫోన్ నుంచి ఫుల్గా తీస్తున్నారు, నా ఫోన్లో నేను వీడియో పెట్టాలని నేను షార్ట్గా వీడియో లెంత్గా తీయమన్నాను. అందుకే నా ఫోన్లో ఇలా పడింది. మళ్ళీ వాకింగ్కి వెళ్ళి ఆ డాగ్ మళ్ళీ తిరిగి వచ్చేసింది. నేను ఫొటోస్ తీద్దారనుకున్నాను కానీ ఇంకా ఆయన చెప్పారు కదా, భయం వేసింది, అందుకే తీయలేదు. మా హస్బెండ్ తీసిన వీడియోలో పడింది అనమాట. చూడండి సూపర్ ఉంది కదా, భలే ఉంది. అన్నయ్య వదిన బాబు వాళ్ళు ఫోటోలు తీయించుకున్నారు. నా దాంట్లో వీడియో కంటిన్యూ అవుతుంది కాబట్టి వీడియోలో నేను అలా పడుతున్నారు. మామూలుగా అయితే వాళ్ళు ఫోటోలు తీయించుకుంటున్నారు అనమాట. మమ్మీ అన్నారు బైక్ దగ్గర కేక్ దగ్గర నుంచి తీయించుకోండి అని చెప్తుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళారనమాట. మాట్లాడుతుంది వదిన, మా మ్యారేజ్ డేకి ఇక్కడికి వచ్చేస్తాంలే ఈసారి, సెలబ్రేషన్ ఇక్కడ చేసుకుంటామని చెప్పాను అంటున్నారు. మీ మ్యారేజ్ డేకి మీ ఊరు రాలేం కదా అని మమ్మీ అంటే, మేమే ఇక్కడికి వచ్చేస్తామని వదిన అంటుంది. అలా చిన్న చిన్న జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ చేసాం, చాలా బాగుంది. ఎలా తీయాలో నాకు చెప్తున్నాడు అనమాట. నేను మా అమ్మకి కేక్ తినిపించలేదు అని చెప్పేసి అంటుంది. సరే అమ్మ రా అని చెప్పేసి నేను కేక్ తినిపించడం మర్చిపోయానని చెప్పేసి అని అంటే, సర్లే పిల్లలందరూ ఒకసారి వరుసగా తినిపించండి అంటే అప్పుడు మా ప్రియ తినిపించేశారనమాట. అక్కడ ఆర్కే రిస్కండ్ బీచ్ దగ్గర అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇంకో కొద్ది లొకేషన్ బాగుంటుందని చెప్పేసి వైజాగ్ సింబల్ ఉంటుంది కదండి, లవ్ సింబల్, అక్కడికి వెళ్ళాము. డాల్ఫిన్స్తో చేశారు కదండి అది లొకేషను, చాలా బాగుంది. కానీ అక్కడికి వెళ్ళిన 2 minutes ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము అంతే, వర్షం పడిపోయింది. ఒక ఫోటో కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.